హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను, రండి చూసేద్దాం. దీంట్లో ప్రాబ్లం ఒకటే ఉంది బ్లౌజ్లో. అదేంటంటే వాళ్ళకి ఇక్కడ చాలా చిన్నగా ఉంది, ఇలా వెళ్ళిపోతుందన్నమాట. అలా వెళ్ళిపోకుండా దాన్ని కొంచెం అవతలకు ఉండేలాగా షోల్డర్ కొంచెం వెడల్పుగా కటింగ్ చేయాలి. వచ్చేయండి చూసేద్దాం. ఇది వాళ్ళు ఆల్రెడీ లైనింగ్ అయితే ఉతికి అదే నీళ్ళల్లో బాగా తడిపేసి ఆరేసి తెచ్చారండి. అయినా ఇది కొంచెం క్రాసులు అటు ఇటు మూలలో వెళ్ళిపోయినాయి కదా, నేను కాస్త మళ్ళీ నీళ్లు చల్లి ఉంచాను. వర్క్ మిషన్ పెట్టానండి, అదే శబ్దం వస్తుంది. వర్క్ మిషన్ రన్ అవుతుంది. కొంచెం లూజ్ కూడా, ఒక కుట్టువారి లూజ్ కూడా కావాలండి. బ్లౌజు కొంచెం టైట్ కూడా అనిపిస్తుందంట వాళ్ళకి. అయితే షోల్డర్ అయితే కొంచెం పెద్దది పెట్టాలి, అది ఇటువైపుకి జరిపి కుట్టాలి. ఈ కుట్టు మాత్రం కరెక్ట్గానే ఉండాలి, కొంచెం ఇది అనేది ఇటు జరపాలన్నమాట. ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాస్త లూజు, ఒక కుట్టువారు మనం కుట్టేటప్పుడు కాస్త లూజు పెడితే సరిపోతుంది. ఇది నెక్ అయితే నేను లైనింగ్ అంటించుకున్న తర్వాత కటింగ్ చేస్తాను. ఫుల్ వీడియో అయితే ఈ రీల్ కింద లింక్ ఇస్తాను, ఈ వీడియో చూడండి. ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ బ్లౌజులు అనేది కటింగ్ అనేది అర్థమవుతుంది కదా. వెనక బ్యాక్ సైడ్ తీసేసాను, చేతులు తీస్తున్నాను. చేతులు అయితే ఇంకా కొంచెం పొడుగే పెట్టాలి, కాస్త పొడుగు పెడుతున్నాను. కాస్తే కాదండి, దీని మీద కూడా ఇంకా నేను ఇంత ఈ 3 వేళ్ళ వెడల్పు అయితే పెట్టాను. వాళ్ళు ఎంత పెట్టమన్నారో మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక డ్రాయింగ్ గీసేస్తాను ఫ్రంట్కి. బ్లౌజులు కటింగ్ చూస్తూ ఉంటేనండి ఈజీగా అర్థమైపోతుంది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. ఒక డ్రాయింగ్ అయితే గీసేసాను. ఇప్పుడు ఆది పడదాము, ఆది చూద్దాము. ముందు ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కాకుండా ఫ్రంట్ పొడుగు అయితే చూద్దాము. కరెక్ట్గా గీసినంత వరకు కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం కిందకి చూసారా, కొంచెం కిందకి వెళ్ళింది. అక్కడికైతే గుర్తు పెట్టేసుకున్నాం. మనం ముందు ఒక డ్రాయింగ్ గీసేసుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. దాన్ని ఇంకా కొంచెం పెంచి మనం గుర్తులు పెట్టుకోవాలా, తగ్గించి పెట్టుకోవాలా అని ఈ షేప్లో మనకు తెలిసిపోతుంది. అందుకే ముందు మనం ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది గీసేసుకుంటే కొంచెం తగ్గించాలా పెంచాలా అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ చూస్తాం కాబట్టి చాలా వరకు మనకు అవగాహన వచ్చేస్తుందిలేండి. అంత మనము తక్కువ గీము ఎక్కువ గీము రోజు చేస్తూ ఉండే పనే కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే వెడల్పు కట్ చేశాను షోల్డరు, ఎందుకంటే వెనక పార్ట్ కూడా తీసాను కదా నేను. ఇప్పుడు మనం కట్ చేసేదంతా ఈ డ్రాయింగ్ గీసుకునే యువతలు అంతా ఖర్చు అనమాట. ఖర్చుకి కట్ చేశాను. క్రాస్ కూడా లోతు కూడా చంక లోతు కూడా నేను ఇలా చేయి తిప్పేటప్పుడే కొంచెం కాస్తే ఇక్కడ మామూలుగా కట్ చేసి ఇక్కడ మామూలుగా కట్ చేసి ఈ రౌండ్లో మాత్రం కొంచెం లోతుగా తీసాను, సరిపోతుంది. వీళ్ళకి ఇంత వెడల్పు అయితే కావాలి, షోల్డర్ వచ్చి వెడల్పు కావాలి.
ఇక్కడ వచ్చేసి కొంచెం చర్మం ఎక్కువ కనిపిస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది అన్నారు. ఆది బ్లౌజ్ అయితే షోల్డర్ చాలా చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. అందుకోసమే బై మిస్టేక్ జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక మనం ఇది కట్ చేసిద్దాం మామూలు జాకెట్. ఇది వర్క్ చేయించుకోవటానికండి. ఇది ఈ చీర మీద బ్లౌజు. అంచు కూడా ఇలా పెద్దగా వచ్చింది, పై అంచు, ఇది కింద అంచు. చీర కూడా చాలా బాగుంది, గంధం కలర్లో ఉంది, పెసరపచ్చ గంధం కలిసి ఉంది, మెరూన్ వచ్చింది కదా, చాలా బాగుంది. దాంట్లో బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. వర్క్ చేయించుకోవడానికి చాలా పలసగా ఉందండి. ఇది మిషన్ మీద మనం ఫిట్ చేసినప్పుడు ఇది క్లాత్ వర్క్ అయితే వస్తుందిలే, కానీ తొందరగా పాడైపోతుంది. ఫ్రేమ్కి గట్టిగా ఫిట్ చేస్తాం కదా, ఇట్లాగి కొంచెం పాడవుతుంది. 2-3 సార్లకే బ్లౌజ్ అంతా ఆగమైపోతుంది, అంతా ఖర్చు పెట్టి. అందుకనే వద్దన్నారు. నేనే చెప్పాను, వీలు కుదిరితే చేయమన్నారు, కానీ వద్దులేండి, చేస్తే బ్లౌజ్ అయితే పాడైపోతుందని చెప్పాను. ఇదేం చేస్తానంటే, ఇప్పుడు పెద్దంచు ఉంది కదా అండి, ఈ పెద్దంచు చేతులకు వేసేస్తాను. పెద్దంచు చేతులకు వేసేస్తాను. కొంచెం చంక ముక్క పడుద్ది, ఎందుకంటే 2 వైపులా ఒకే డిజైన్ అంచు రాలేదు కదా, ఒక చిన్న అంచు ఒక పెద్ద అంచు వచ్చింది కదా. ఇక చిన్న అంచు ఉంది కదా, నడుంకి తీసేద్దాం, బాగుంటుంది, కొంచెం నైస్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ అంచులు వాడుతున్నారులేండి. ఇంతకుముందు మధ్యలో అంచులు తీసేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు అంచులు వాడుతున్నారు. ఈ షోల్డర్ ఇంత వెడల్పు కట్ చేశాను కదా, వాళ్ళకి అలా పోకుండా కుట్టేటప్పటికి సరిపోని వస్తుంది. మెడ ఏం చేస్తానంటే, ఇది మొత్తం అంటగుట్టుకున్న తర్వాత మెడ కదలకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు మెడ కట్ చేస్తాం. డ్రాయింగ్ అయితే ఉంది కదా, ప్రాబ్లం అయితే లేదు. ఇక ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ వేసుకోవాలి ఈ క్లాత్ మీద. వీళ్ళకి చాలా వరకు అండి ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా ఉంది పొడవు. క్రాస్ బెల్ట్ కొంచెం చిన్న క్రాస్ బెల్ట్ పడుతుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ మీకు సమానంగా ఉంది అనే దాని గురించి మీకు చూపిస్తాను, చూడండి. పెద్ద తేడా ఏమీ లేదు. మీకు ఎలా చూపిస్తే అర్థమవుతుంది అనేది. చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే, మనం ఏ పార్ట్కి ఆ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ ఏ పార్ట్కి ఆ పార్ట్ కటింగ్ చేసుకుంటే ఆ తేడాలు కూడా మనకి, ఈ ముక్క వేసి చాలామంది బ్యాక్ సైడ్ వేసి ఫ్రంట్ కూడా ఎంత తగ్గించాలో చూసుకొని కూడా తీసే కటింగులు కూడా ఉంటాయి. మీకు అర్థమవటం. ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే, వాళ్ళకి చెస్ట్ ఉంది, మనం కొంచెం ఇక్కడ కుట్టు కూడా పడుతుంది కాబట్టి, చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ కొంచెం లూజ్ ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏంటంటే క్రాస్ బెల్ట్కి వెనక పార్ట్కి ఫ్రంట్కి సమానంగా ఉంది. చిన్న క్రాస్ బెల్టే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఈ షేప్ వేసేసరికి కొంచెం పైకి వెళ్ళిపోతుంది కదా, ఇలా షేప్ వేస్తాం కదా, ఈ షేప్ వేసేసరికి కొంచెం పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అనేది కరెక్ట్ చేసుకుంటాం కుట్టేటప్పుడు. క్రాస్ బెల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇంత తగ్గిపోతుంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇలా ఉంటాయండి చిన్న చిన్న తేడాలు. ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సమానమైన పొడుగులో కూడా ఉంటాయి, క్రాస్ బెల్ట్ లేకుండా ఫ్రంట్లో కటింగులు. అదేంటంటే చెస్ట్ జారటం వల్ల కానీ, చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల కానీ అలాంటి ఫ్రంట్ బ్యాక్ సమానంగా పొడుగు అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోతే కామెంట్ పెట్టండి. మీరు ఇలా చెప్పింది నాకు అర్థం కాలేదు అని మీరు కామెంట్ పెడితే దాన్ని నెక్స్ట్ వీడియోలో సరి చేసుకొని మీకైతే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. మీకు ఏ పార్ట్ నేను చెప్పిన దానికి మీకు అర్థం కాలేదు అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను సరి చేసుకుంటాను మీకు చెప్పే విధానాన్ని.
చేతులు చంక ముక్కలు ఇవన్నీ పడతాయండి. క్రాస్ బెల్ట్ అక్కడ కుట్టేటప్పుడు తీసేసుకుంటాను. చంక ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది మెడముక్క కట్ చేస్తాం కదా, మెడముక్కలో కూడా ఒక ముక్క మనం ముక్క చాలకపోతే క్రాస్ బెల్ట్ కింద ఉపయోగించుకోవచ్చు. లోనైతే లైనింగ్ వేస్తాం కదా, అలా సరిపోతుంది. నెక్స్ట్ కటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి మరి.